దేవుడు పై రూపాన్ని చూడడు. నువ్వేం పెట్టుకున్నావు, బంగారు ఏం ధరించుకున్నావు, ఎలాంటి వాహనాలు ఉన్నాయి, ఎలాంటి నగా నట్రాలు ఉన్నాయి, ఎలాంటి ఇళ్ళు ఉన్నాయి, అది చూడడు దేవుడు. నీ హృదయం ఎలా ఉంది. హల్లెలూయా. మనుషులైతే పై రూపాన్ని చూస్తారంట, కానీ మన యేసయ్య నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. ఈమె నిద్రలేసి ప్రార్థన చేస్తుందా, ప్రభువుని స్తుతిస్తుందా, యేసయ్యను ఆరాధిస్తుందా, వాక్యం చదువుతుందా, ప్రభువు చూస్తాడు. క్రైస్తవురాలుగా నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని నిందలున్నా, ప్రార్థన విడిచిపెట్టేటువంటి క్రైస్తవులుగా మీరు ఉండకూడదు. ప్రభువుని విడిచిపెట్టేటువంటి బిడ్డలుగా మీరు ఉండకూడదు. కష్టాలు వచ్చినప్పుడే, శ్రమలు వచ్చినప్పుడే మరెక్కువగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ మీద నిందలు వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రభువా ఎందుకు ఇలా జరిగిందని. హల్లెలూయా. ఒక వ్యక్తి పేరు ప్రఖ్యాతులు ఘనము పొందాలంటే బైబిల్ చూసాం. ఇద్దరు దావీదును చూసేప్పుడు వాళ్ళ సహోదరులకు అందరికంటే గొప్పవాడయ్యాడు, వాళ్ళ తోటి వారందరికంటే గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. రెండవది యోసేపును చూసాం. వీళ్ళకి కష్టాలు రాలేదా చెప్పడమ్మా, శ్రమలు రాలేదా, బంధువులే, ఆ సొంత అన్నలే భయంకరంగా ట్రీట్ చేశారు, కానీ దేవుడు వారితో ఉన్నాడు. యేసయ్య నువ్వు నాతో ఉన్నావా. హల్లెలూయా. యేసయ్య నీతో ఉండాలా, నీకు డబ్బులు తోడుగా ఉండాలా. హలో ఊరకే చెప్పాలి, చర్చిలో అందరూ చెప్తారు డబ్బులు యేసయ్య తోడుగా ఉండాలని. ఇంటికి పోయినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, బంధువులప్పుడు యేసయ్య నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నువ్వు అనుకున్నది రాలా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బులు రాలా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు స్థలం రాలా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే కారు నువ్వు కొనలా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆ సంపాదన ఈ సంవత్సరం సంపాదించలా. యేసయ్య నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. హల్లెలూయా. నీ దేవుడు అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. యేసేపు వెళ్తూ కట్ల డబ్బులు తీసుకెళ్ళలేదు, కొట్టారు, అన్నదమ్ములు గుంటలో దోశాడు, తను వేసుకున్న బట్టలు కూడా చినిగిపోయాయి. దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. శ్రమల్లో కృంగిపోతే చేతగానోడా, చేతగానిదానా అంటాడు. హల్లెలూయా. మీరెవరు చేతగానోళ్ళుగా ఉండకూడదు, గొప్పవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య నువ్వు నా పక్షాన ఉండగా నీ కృంగిపోనయ్యా, నువ్వు నాతో ఉంటే నేను ఓడిపోనయ్యా. హల్లెలూయా. డబ్బులు కాదు, మనుషులు కాదు, ప్రభువు నీతో ఉండాలి. ఎబ్బేసు చేసిన ప్రార్థనలో తన సహోదరులందరికంటే ఎందుకు గొప్పవాడయ్యాడంటే, కింద వచ్చిన చదువుకుందాం, ఇద్దరం చూపించా. దావీదు సహోదరులందరికంటే గొప్పవాడుగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. యేసేపు సహోదరులందరికంటే గొప్పవాడుగా ఎంచబడ్డాడు. ఇప్పుడు ఎబ్బేసు ప్రార్థన చూడండి. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టిందంట. ఏం పేరు పెట్టిందంట? చాలా కష్టపడి వాళ్ళ అమ్మ పేరు పెట్టిందంట. ఏం పేరు? కింద ఫుట్నోట్లు ఏమో రాయబడుతుంది, వేదన, శ్రమ, బాధ, నింద, ఎన్ని అనేకం పెట్టుకోవచ్చు. అయితే ఎబ్బేసు 10వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన దానిని అతనికి దయచేసాను. హల్లెలూయా. ఎబ్బేసు ప్రార్థనలో కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. మీకు కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు వెంటనే ఎబ్బేసు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఎబ్బేసు ఏం ప్రార్థన చేశాడు చూడండి. మొదటిది, వాని పేరే వేదన పుత్రుడంట. కష్టాలు, శ్రమలకి నిలయమైన పేరంట. అయితే అతను ఊరుకోలేదు, దేవుడికి, ఇశ్రాయేలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుమంటున్నాడు. హల్లెలూయా.